మీ మాటలకి ఒక్క నిమిషం లింగం గారు. ఎస్ అన్న పెద్దలు బీఆర్ఎస్ నాయకులు రాజరామన్న గారు మాట్లాడుతూ ఓబీసీల గురించి కాంగ్రెస్ యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా తెలంగాణలో మేము మా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కులగణన చేస్తామని. మరి అన్న ఇంత మాట్లాడుతుండు కదా, మరి లోకల్ బాడీలో 33% ఉన్నటువంటి ఓబీసీల రిజర్వేషన్ 18% వస్తే మరి ఏం చేసిండన్న కేసీఆర్? మరి ఎక్కడ పోయిందన్నా? ఇలా ఎంతమంది సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా నా ఓబీసీ బిడ్డలు అయ్యాడు. మరి దానికి కారణం నువ్వుగా మీ బీఆర్ఎస్ కాదా? మరి ఆ రోజు ఎక్కడ పోయిందన్నా? ఇవాళ మేము ఒక మంచి మీరు అప్రిషియేట్ చేయాలన్నా, మీరు ఒక గౌరవంగా ఒక అప్రిషియేట్ చేయాలి. ఇవాళ కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే, మరి దాన్ని ఎందుకు బయట పెట్టలేదన్నా? రైట్, అంటే అన్న మీరు మాట్లాడితే ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అది తగ్గింది. నేను ఒక లింగం గారు ఒక నిమిషం, రాజారాం గారు ఒక నిమిషం లింగం గారు ఒక్క నిమిషం. ఆయన చాలా స్పష్టంగా ఒకటి చెప్పారు. రాజీవ్ గాంధీ గారు చేసిన కామెంట్స్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు క్షమాపణ చెప్పాలి, ముక్కు నీళ్ళకు రాయాల్సిన అవసరం ఉంది అని అన్నారు. అది అవునా కాదా? దానికి సంబంధించి ఇప్పుడు దాంతో పాటు ఇవాళ 27% ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో, ఐఐటీలో, ఐఎంలో ఉన్నాం. నేను అదే చెప్పట్లేదు. ఇవాళ కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా చేసిన కామెంట్స్ కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలన్నది రాజారాం గారి డిమాండ్, అవునా కాదా? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ దానికంటే ముందు ఇవాళ ఒక పార్టీ విధానం అండి, ఇవాళ పార్టీ విధానం మార్చుకున్నాం మేము. నీకు దమ్ముంటే మరి 18%కి 33%. నేను ఒక్క నిమిషం, మీరు అడిగిన సవాల్కి 33% ఉన్న రిజర్వేషన్ ఇవాళ 18కి వచ్చింది. మరి కేసీఆర్ ముక్కు నెలకు రాస్తాడా తెలంగాణ ప్రజలకు? రాజారాం గారు చెప్పిన స్ట్రైట్ అలిగేషన్ బీఆర్ఎస్ పార్టీ మీద ఇవాళ రిజర్వేషన్లు, బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 18% తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దానికి ముక్కును ఎలా రాస్తారని అడుగుతున్నారు. ఏమంటే అది తెలియదు, మిత్రుడికి తెలియదు, ఏం జరుగుతుంది తెలియదు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కోర్టుకు పోయిండ్రు. దాటొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వడం వల్ల ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు ఇక్కడ రిజర్వ్